అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన బాలుడిని 48 గంటల్లో ట్రేస్ చేసి కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. మొత్తం కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు 6 టీములు కూడా మొత్తం కూడా ఈ కేసును కూడా మొత్తం కూడా పాల్గొన్న పరిస్థితి. మొత్తం కూడా నిన్న సాయంత్రం రాత్రి నకరకల్ పట్టణంలో కూడా ఈ బాలుడు ఉన్నట్టు కూడా గుర్తించి అక్కడికి పోలీసులు వెళ్లి కూడా ఆ బాలుని తీసుకొచ్చిన తర్వాత నిన్న నైట్ ఏదైతే నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులకు కూడా ఆ బాలుని చూపించిన అనంతరం ఈ రోజు ఉదయము ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీద కూడా వారి కుటుంబ తల్లిదండ్రులు కూడా ఆ బాబుని అప్పగించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీన్ని చూసుకున్నట్లయితే ఎవరైతే నిందితుడు బాబును ఎత్తుకువెళ్లిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన సీతారాములు ఆ చిన్నమ్మ కూతురు అరుణ ఎవరైతే ఉన్నారో అరుణకు ఇద్దరు కుమార్తెలు ఉన్న క్రమంలో కూడా కుమారులు లేకపోవడంతో కూడా ఆ సీతారాములకు వాళ్ళ చిన్నమ్మ చెప్పింది ఒక కుమారుడు కావాలని చెప్పిన క్రమంలో కూడా గత కొద్ది రోజులు కూడా ఇదే ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా ఆ సీతారాములు కూడా వచ్చి ఇక్కడ రెక్కి నిర్వహించి కూడా ఎవరైతే బాలుడు ఆడుకుంటున్న క్రమంలో కూడా ఆ బాలుని మచ్చిక చేసుకొని మొన్న మధ్యాహ్నము 4-4:30 ప్రాంతంలో కూడా ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పి కూడా ఆ బాబుని తీసుకువెళ్లిన పరిస్థితి. తీసుకువెళ్లిన క్రమంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే నా బాబు కనపడలేదని కూడా మొత్తం వెతికి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడం వెంటనే కూడా పోలీసులు రంగంలోకి దిగి 6 టీంలను కూడా ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా వెతికిన పరిస్థితి. మొత్తానికి ఎట్టకేలకు 48 గంటల్లో కూడా ఆ బాబుని కనిపెట్టి కూడా ఎవరైతే తల్లిదండ్రులకు కూడా అప్పగించిన పరిస్థితి. తల్లిదండ్రులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం చూస్తున్నాం. ఇదైతే ఆ బాలుడు గత కొద్ది రోజులుగా అంటే మొత్తం బాలుడు పుట్టిన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వాళ్ళు మొత్తం కూడా నివాసం ఇక్కడనే ఉంటున్నారు. ఎవరైతే కుటుంబ కలహాల వద్ద కూడా వీరిద్దరిని కూడా కుటుంబ సభ్యులను ఎవరు కూడా రానియకపోవడంతో వారందరూ కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ఏదైతే మనం ఉంటున్నామో ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర ప్రతిరోజు 5 రూపాయల భోజనం తింటూ కూడా వీళ్ళు ఇక్కడనే బస్ చేసి ఇక్కడనే ఉంటూ ఇక్కడనే పడుకొని మొత్తం కూడా ఇక్కడనే కొన్ని 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటున్న క్రమంలో కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. వాస్తవము ఎట్లా సిచ్యువేషన్ ఏంది చూడడానికి మాత్రం ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి. మొత్తం కూడా ఇప్పటికీ ఎస్పీ ఆదేశాల మేరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండవద్దు, మీకు తగిన సహాయం చేస్తాము, ఆర్థిక సహాయం కూడా చేస్తాం, ప్రభుత్వం తరఫున కూడా మీకు కావాల్సిన అన్ని వచ్చే విధంగా చేస్తాము, రేపు అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించడానికి కూడా మేము చేస్తాం, కానీ మీరు మీ ఇంటి దగ్గరికే ఉండాలని కూడా కుటుంబ సభ్యులకు చెప్పిన క్రమంలో వారు కూడా ఎవరైతే తల్లి ఉందో తల్లి కుటుంబం ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సుఖాంతమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 48 గంటల్లో కూడా ఆ పోలీసులు కేసు చేంజ్ చేసి కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి. వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా ఎవరైతే బాబు ఉన్నాడో బాబు తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి నీ కుమారుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిండు, ఏమనిపిస్తుంది? మా సీఏ గారు 24 hours మా ఏమంటే పాప నీ బాబు దొరికిందాక మేము ఉంటాం 24 hours కనిపించడానికి మా బాధ్యత మొత్తం ఎంక్వైరీ చేసి ఎస్పీ గారు సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా నీకు బాబు తెచ్చిందాక మేము ఉంటాం అని ఎస్పీ గారు ఇప్పుడు బాబు వచ్చిందా నాకు సంతలో అవుతారు. వాళ్ళ సార్ వాళ్ళు కూడా చాలా సాయం చేసినారు, మన ఏమటి మనకి తీరున్నారు సార్. ఎస్పీ గారు కూడా అదేన్నాడు బాబు దొరికిందాక వీళ్ళకి ఇస్తారు. ఎక్కడ ఉంటున్నారు మీరు ప్రస్తుతం? ఎక్కడ ఉంటున్నారు, ఏంటి మీ సిచ్యువేషన్? మేము 3 years సార్ ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు బాగుపోయినారు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినారు, ప్రసాదం ఇప్పుడు సీఏ గారు పంపించినారు అక్కడ. నీకు సీతారాములు నీకు ఇంతకుముందు ఇక్కడ తెలుసా, పరిచయమేనా వ్యక్తి? ఇంతకుముందు నాకు ఎరగలేదు సార్, మా ఆమె చూసినంట సార్. అది కూడా ఎట్లా చూసినా అంటే మొత్తానికి నీ కొడుకు నీ దగ్గరకు వచ్చిండు, ఏమనిపిస్తుంది మొత్తం నీకు? నాకు చాలా పానం మంచిగా కనిపిస్తుంది సార్. బాబు ఒకటి ఫుడ్ ఒకటి తింటలేడు అంతే సార్. మొత్తం కూడా కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృతజ్ఞత తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పాదాభివందనం చేస్తాం. నా కుమారుని నాకు అప్పగించిన 48 గంటల్లో కూడా నా కుమారుని నాకు అప్పగించినందుకు మరొకసారి కూడా పోలీసు బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.